వారంలో శనివారం వచ్చిందంటే చాలు ఏం టిఫిన్ వేయాలా అని నైట్ టైం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా అని అనుకుంటాను. అనుకునేలోపు ఆలోచించే టైం కూడా ఇవ్వరు మా శ్రీవారు. అంతలోనే అంటారు, ఎందుకు గోధుమ పిండితో సింపుల్గా బెల్లమట్లు చేసే అని అంటారు. ఎవరికైనా ఒకసారి 2 సార్లు 3 సార్లు తింటే చాలు, స్వీట్ ఇంకా తినాలనిపించదు. కానీ మా శ్రీవారికి మాత్రం ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు అదే కంటిన్యూగా పెట్టినా సరే తింటారు. అంత ఇష్టం బెల్లమట్లంటే. సరే ఇంకా ఆయన ఇష్టం ఎందుకు కాదండం అని చెప్పి ఇంకా బెల్లమట్లే వేసేస్తాను. ఆయనకేమో స్వీట్ అంటే ఇష్టం, నాకేమో స్పైసీగా ఇష్టం. నిజంగా దేవుడు కూడా భలే చమత్కారి కదా, ఒకేలా ఉండేవారిని ఎప్పుడూ కలపడు. అటువైపు ఇటువైపు ఆపోజిట్ అనమాట. డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళ ఆలోచనలు కానీ టేస్ట్లు కానీ అన్నీ డిఫరెంటే. కానీ ఒకరి ఇష్టాలను ఒకరిని గౌరవించుకుంటూ సాగిపోవడమే సంసారం.